నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను భార్గవి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇవాళ ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల మధ్యాహ్నం రిలీజ్ చేయనున్న చంద్రబాబు నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ఈ నెల 12న జరిగే కార్యవర్గ సమావేశంపై చర్చ తెలంగాణలో టీడీపీ బలపడాలి కుట్రలు చేస్తోంది ఏపీ తెలంగాణ సీఎంల భేటీపై విజయశాంతి ట్వీట్ రష్యాలో రెండో రోజు ప్రధాని పర్యటన ఇవాళ పుతిన్తో మోదీ భేటీ ముంబైని ముంచెత్తుతున్న వానలు రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ఇవాల్టి నుంచి జిల్లాలలో పర్యటించబోతున్నారు మొదట సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా చేరుకుని అలాగే ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో రేవంత్ సమావేశమవుతారు అదే సమయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అయితే సాయంత్రం 5:30 తర్వాత తిరిగి హైదరాబాద్ కు వస్తారు రేవంత్ రెడ్డి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటేష్ చెప్పండి మరి ఈ రోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశాలను నిర్వహించేందుకు పర్యటనలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్ నగర్ కు వస్తున్నారు అంటే మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇక్కడికి 12:45కు మహబూబ్ నగర్ చేరుకుంటారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు దాంతో పాటు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు అంటే గతంలో జరిగిన అభివృద్ధి పనులు ఎలా ఆగిపోయాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయా పరిస్థితి అభివృద్ధికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని సమీక్షా సమావేశాలను ఇప్పటికే మంత్రులకు కూడా ప్రతి జిల్లాలో అంటే స్థానికంగా హైదరాబాద్ లో ఉండకుండా ప్రతి జిల్లాలో పర్యటించాలని అక్కడ అభివృద్ధి ఎలా ఉంది సమీక్ష ఎలా చేయాలి దానికి సంబంధించిన అభివృద్ధి పనులపై నిధులపై దాని నివేదికలు తయారు చేయాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచనతో పలు జిల్లాల్లో కూడా మంత్రులు కూడా పర్యటిస్తున్నారు అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ కు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి అధికార పర్యటనలో భాగంగా వస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు అంటే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 5 కలెక్టర్లు 5 ఎస్పీలు కూడా ఇతర అధికారులు కూడా దానికి సంబంధించిన నివేదికలు తయారు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలకు ఇక్కడ జరుగుతున్న గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించిన పురోగతి ఎలా ఉంది, దానిపైనే ఫోకస్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్య, వైద్యం దానిపైన ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో నీటిపారుదల రంగానికి నిధులు ఆశించిన స్థాయిలో రాక పనులు ఆగిపోయిన, చాలా పనులు ఆగిపోయిన దానికి సంబంధించిన నిర్మిత ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కొడిసార్తో పాటు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కూడా 2,000 కోట్ల అవసరమని ఇటీవల ఆ శాఖకు సంబంధించిన అధికారులు అంచనాలు కూడా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకం, ర్యామ్లపాడు రిజర్వాయరు పనులు వేగవంతం కావాల్సి ఉంది. పాలమూరు, రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల పనులు కూడా ఎక్కడికక్కడే అయిపోయాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఈ పనులు పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పవచ్చు. అంటే బడ్జెట్ లేక దానికి సంబంధించిన నివేదికలు తయారు చేయలేక అధికార యంత్రాంగం కూడా నిమ్మకుండిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ ని సంబంధించిన కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, నిర్మాణం ఎలా జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసుకుంటే పాలమూరు, రంగారెడ్డికి సంబంధించిన రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ సంబంధించిన వేల ఎకరాలలో సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. కేవలము కరవేన ప్రాజెక్టు శాతమే 60% పూర్తయిందని చెప్పవచ్చు గత ప్రభుత్వంలో. దాంతో పాటు జడ్చలలోని ఉదండపూర్ కూడా 50% ప్రాజెక్టు పనులు, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. దానికి సంబంధించి లక్ష్మీదేవ్పూర్లో ఎలాంటి పనులు జరగలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రతి 4 నియోజకవర్గాల్లో కల్వకుర్తి దానికి సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లు పెట్టాలని ఆ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. దీనికి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వరపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, నారాయణపేట కానీ మహబూబ్నగర్ సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటన విజయవంతం చేసింటే అధికారులు కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ శ్వేతపత్రం ఇంధన శాఖపై విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది. ఇక గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది ప్రభుత్వం. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనుంది. 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. భార్గవి, విద్యుత్ శాఖపై ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటలకు సచివాలయంలో వైట్ పేపర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక ఇది 3వ శ్వేతపత్రం విద్యుత్ రంగం పైన విడుదల చేయటం. ప్రధానంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. గత 5 ఏళ్లుగా విద్యుత్ శాఖను నిర్వీర్యం చేశారనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు గాను పూర్తి ఆధారాలతో సహా ఈ రోజు శ్వేతపత్రాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ప్రధానంగా 2014 నుంచి 19 వరకు విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కొరత లేకుండా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా విద్యుత్ రంగంలో ఇటు విండ్ పవర్ కు సంబంధించి కానీ, అదేవిధంగా కోల్ కొనుగోలుకు సంబంధించి కూడా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యల కారణంగా విద్యుత్ రంగం సంక్షోభానికి గురైందని తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా ఆరోపిస్తుంది. అంతేకాకుండా బొగ్గు కొనుగోళ్ల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు. ఎక్కువ
డబ్బులు ఇచ్చి బొగ్గును కొనుగోలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందనే విషయాన్ని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి విషయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఏ విధంగా విద్యుత్ రంగానికి నష్టం జరిగింది అనే అంశాన్ని ఈ శ్వేతపత్రంలో వివరించబోతున్నారు. అంతేకాకుండా ఈ 5 ఏళ్ల కాలానికి సంబంధించి విద్యుత్ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారనే అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ రమేష్. నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భార్గవి, ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి అదే విధంగా హామీలు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలన్నటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఈ శాంతి భద్రతల సమస్యతో పాటు ఎక్కువగా ఈ మధ్య మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిపైన కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అదే విధంగా గత ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి ఓట్లను దండుకుంది. వాటిని వెంటనే అమలు చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష నిర్వహిస్తుంది. దీక్షలో పలువురు బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఇక్కడ ధర్నాలో కూర్చోవడంతో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను ఓట్లను తీసుకొని ఈ రోజు మహిళలను పూర్తిగా విస్మరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మహిళా మోర్చా నాయకురాలు చెప్తున్నారు. ప్రధానంగా ప్రతి మహిళలకు వారి అకౌంట్ లో 2,500 వేస్తామని చెప్పారు. అదే విధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. అదే విధంగా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి కూడా అమలు జరగడం లేదన్నటువంటి విషయాన్ని మహిళా మోర్చా నాయకురాలు ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, మహిళలకు పూర్తిగా వాళ్ళ సంక్షేమం కోసం పథకాలు అమలు చేయాలన్నటువంటి డిమాండ్ తో ఈ రోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇటీవల ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన విభజన సమస్యల పరిష్కార భేటీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ విస్తరించనుందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనకే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలపడుతుందని ఆయన అనటం పలు అనుమానాలకు తావిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ బలపడదన్నారు. తన కూటమి భాగస్వామి అయినా బీజేపీతో కలిసి బలపడటానికి కుట్రలు చేయటానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీని కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తిరిగి తెలంగాణవాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమై భవిష్యత్తు వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో రైతు వేదికలో రైతుల అభిప్రాయం సేకరించనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా వెంసూరులో స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం లింగపాలెంలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ పనులను పరిశీలించారు. రైతులు సాగు చేసే పంటలపై ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లితే రైతు నష్టపోకుండా ఉండేలా పంటల బీమా వర్తింపజేయనున్నందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుందన్నారు. ఇక ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నబార్డు తరఫున రైతులకు ఎన్ని సేవలు చేయదలుచుకున్నారో ఈ సహకార సంఘం ద్వారా అన్నిటికీ మీకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నబార్డు కూడా చెప్పాం, రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పాం, ఇంకా ఇవాళ రుణ పరపతిని పెంచమని చెప్పాం. భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి. ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ పావలా వడ్డీ కానీ వీటన్నింటినీ కూడా మళ్ళీ రివైవ్ చేసి గత 6-7 సంవత్సరాలుగా అవి రావట్లేదు. తప్పకుండా వాటిని కూడా మళ్ళీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్ఆర్ కలలు కన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్కు నివాళులర్పించిన పలువురు నేతలు వైఎస్ సేవలను కొనియాడారు. వైఎస్ ఆశయ స్ఫూర్తికి కాంగ్రెస్ కార్యకర్తలంతా కదలాలని రేవంత్ పిలుపునిచ్చారు. వైఎస్ ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా పరిపాలించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే
రాష్ట్ర అభివృద్ధి. ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా తప్పనిసరిగా వారి అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ల ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికం మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈ రోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం. That Rajshekhar Reddy is not just a political leader. He was a true congressman and he was a statesman who was connected with the people of Andhra. Today we are standing in a different state, Telangana, but I am sure he will give all his blessings to Revant Reddy ji, who is working very hard connecting to the people of Telangana, and his entire team who is working very hard to fulfill the commitment what Congress party has committed before election. So I am sure the person who can work for the party, a person who is committed to the people like Rajshekhar Reddy ji, we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress party, what Sonia Gandhi has given to us, a Telangana state. 1999లో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి 26 ఎమ్మెల్యే స్థానాల నుంచి 90 స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన, ఆయన వేసిన ఫౌండేషన్ తో 2004లో పాదయాత్ర, హిస్టారిక్ పాదయాత్ర తోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన గెలుచుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను, నీకు తోడు, నేను నాతోటి నడువు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. జల ప్రళయంతో ముంబై మహానగరం వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో వరద గుప్పిట్లో జనం అల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో 30 సెక్టార్లు దాటిన కురిసిన కుండపోత వానకి నగరం చెరువును తలపిస్తోంది. వరద దాటికి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో నీరు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయంలో 50 విమానాలు రద్దయ్యాయి. అయితే ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాల్సిన 14 విమానాలను హైదరాబాద్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఈ 14 విమానాలలో 10 అంతర్జాతీయ విమానాలున్నాయి. దోహా నుంచి 3, యుఏఈ నుంచి 2, దుబాయ్ నుంచి 1, అబుదాబి నుంచి 1 విమానం ఉన్నాయి. మరో 5 విమానాలు మాస్కట్, కొలంబో, పుకెట్, అలాగే అడిస్ అబాబా, అజర్బైజాన్ నుంచి వచ్చిన విమానాలున్నాయి. డొమెస్టిక్ విమానాలు కూడా 4 హైదరాబాద్కు మళ్లించారు. మరో 13 విమానాలను అహ్మదాబాద్, ఇండోర్ విమానాశ్రయాలకు మళ్లించారు.
ఇప్పటికే వరుణుడి బీభత్సంతో అల్లాడిపోతున్న ముంబై వాసులకు భారీ వర్ష సూచన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న 24 గంటలు అత్యంత విషయ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు నగర ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. రానున్న 24 గంటల్లో ముంబైలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. ఇక 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి షిండే సైతం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.